ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పూజా మందిరంలో పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన బహుళ ద్వాదశి, ఉదయం 7:58 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభం. నక్షత్రం ధనిష్ట, తెల్లవారుజామున 5:17 వరకు. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈనాటి తిదివార నక్షత్రాలను అనుసరించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమించడానికి మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ రాహువులు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర శని రవి మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగిన జాగ్రత్త పాటించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనాలోచితంగా చేసే పెట్టుబడుల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అనేక విషయాలలో ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. మీరు చేయని పనులకు కూడా నిందారోపణ వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారాభివృద్ధి కోసం నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో హఠాత్తుగా మార్పులు చేర్పులు ఉండటం, ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క ఉన్నతాధికారుల వలన మాట పడాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రాజెక్టులు లాంటివి ఆశిస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారం గురించి కూడా ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. మీరు చేసే ప్రతి పని గురించి కూడా 1-2 సార్లు మీరు పునరాలోచించుకొని ఆ తర్వాత మాత్రమే చేయాలని సూచన. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వీటన్నిటితో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబంలో కలహ సూచన అనేది ఎక్కువగా గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఆటంకాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. చేయని పనులకు కూడా నిందను వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. రుణ సంబంధిత విషయాలలో మీకు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శివుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మాట పట్టింపులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనేక విషయాలలో మీ యొక్క బంధుమిత్రులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించి కూడా కోర్టు విషయాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా సమస్య అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా చికాకులు అధికంగా ఉంటాయి.
ఆశించినట్టుగా ఆర్థికంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. చేయని పనులకి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ యొక్క ఉన్నతాధికారులకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఉండటంతో పాటు ఆశించినట్టుగా ఆ పనులు వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి, కోపావేశాలను నిగ్రహించుకోవాలి. వీటన్నిటితో పాటు మీరు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి చూపించకుండా తగిన విధంగా వైద్యం తీసుకోవడానికి ప్రయత్నించాలి. అధికారులతోటి ఘర్షణ అధికంగా ఉంటుంది కనుక తగిన జాగ్రత్త పాటించాలి. మీ ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వీరి యొక్క స్థిరాస్తి విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క భాగస్వామ్యం వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అధికారులతోటి ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎవరికి సహాయం చేయాలనుకున్నా ఆ విషయంలో మీకు ఏదో ఒక అవాంతరము, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. రుణ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఎక్కువగా మీరు మనస్తాపానికి గురవుతూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి వీరు మాత్రం వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆరోగ్యము ఇలాగా ప్రతి విషయం గురించి కూడా జాగ్రత్త వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. తొందరపాటు చర్యల వలన, మీరు అనాలోచితంగా అనే మాటల వలన ఎక్కువగా సమస్యలకి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అధికంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు అధిక రుణాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. ప్రతి వారితోటి కూడా ఏ పని తలపెట్టినా అది సమస్యగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ యొక్క మిత్రులతోటి కూడా మీకు ఘర్షణ పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా అకారణంగా ఏదో ఒక విషయాల్లో మీకు తగువులు అనేవి కనపడుతూ ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. కన్యారాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి అసంతృప్తి అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ వ్యాపారాలలో రాబడి తక్కువగా ఉందనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కొత్త విషయాలకు సంబంధించి మీరు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మానసికంగా సంఘర్షణ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వివాహాది శుభకార్య ప్రయత్నాలు గనక చేస్తుంటే అందులో కూడా ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో చికాకులు అనేవి అధికంగా ఉండటం వలన మానసికంగా అసంతృప్తిగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా వాద వివాదాలు ఉండే అవకాశాలు, కుటుంబ సభ్యుల మధ్యన ఎటువంటి అవగాహన లేకపోవటం,
వీటితో పాటు మీరు ఆశించినట్టుగా ఏ పనులు సకాలంలో పూర్తి కాకపోవటం, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులతో పాటు వీరి ఆరోగ్యం గురించి కూడా తగిన జాగ్రత్త పాటించాలి. మీరు గనక స్థిరాస్తుల సంపద పెంచాలని ప్రయత్నిస్తుంటే వాటికి సంబంధించి నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాలు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీలు, వీటికి సంబంధించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఆటంకాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగ అవకాశాలతో పాటుగా వీరు చేస్తున్న ఉద్యోగంలోనే అదనపు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులు కొనాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీరు స్థిరాస్తులు అమ్మాలని ప్రయత్నిస్తే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి శ్రమాధికంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టే వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా భాగస్వామ్యం వలన లాభం అనేది కనిపించకపోగా ఎక్కువగా మానసిక సంఘర్షణ అనేది కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. ధనురాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు పైన ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వీటితో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీరు మీ గౌరవ మర్యాదలన్నీ పెంచుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన స్త్రీలకి వీరు అనేక విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా కలుగుతున్న మార్పులని మీరు స్వీకరిస్తారు. దీంతో పాటుగా కుటుంబ గౌరవాన్ని నిలిపే విధంగా మీ ప్రవర్తన అనేది ఉంటూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా మసులుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి మార్పులను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరం. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోరిన విధంగా మీ జీవితం ముందుకు సాగేందుకు మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. శత్రువుల వలన ఎక్కువగా మానసిక సంఘర్షణకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు కోర్టు విషయాలలో కూడా పరాజయం లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఇక
కుంభరాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలత ఉండే అవకాశాలు ఈ రోజు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు అందే అవకాశం కనపడుతూ ఉంటుంది. పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లిటిగేషన్లు ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించి మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు దుబారా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా లేదా మీ ఉద్యోగ రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరకంగా అలసట అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు అందకపోగా వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పూజామందిరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. పూజామందిరంలో ఎవరైనా సరే దేవీ దేవతల చిత్రపటాల పక్కన పితృదేవతల చిత్రపటాలు ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. పూజామందిరం పైన బరువైన వస్తువులు ఉండరాదు. అలాగే విరిగిన విగ్రహాలు, పగిలిన చిత్రపటాలు పూజామందిరంలో ఉండరాదు. బొటనవేలి కంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాలు పూజామందిరంలో ఉండరాదు. అదేవిధంగా పూజామందిరంలో ఒక చిత్రపటం మీద ఇంకొక చిత్రపటం వచ్చేలాగా ఉండకూడదు. పూజా గదిలో ఎప్పుడూ కూడా చందనం ఉండేలాగా చూసుకోవాలి. నైవేద్యం ఏ పాత్రలో వండామో అదే పాత్రలో ఉంచి నైవేద్యాన్ని దైవానికి సమర్పించడం ద్వారా పూజామందిరంలో దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పూజామందిరంలో కొన్ని రోజుల పాటు దీపం లేకపోతే ఆవు పంచకంతో కానీ గంగాజలంతో కానీ పూజామందిరాన్ని సంప్రోక్షణ చేసి మళ్ళీ పూజ చేయటం ప్రారంభించాలి. అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం తాంబూల సమర్పణ. అసలు తాంబూలం అమ్మవారు వేసుకున్నటువంటి ఆ నోటిని దర్శనం చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు నేను చెప్పలేను అని పరోక్షంగా చెప్పారు శంకరాచార్యుల వారు. ఆ నోటి వంక చూస్తే అంత ఫలితం. అటువంటి తల్లి, అది సువాసిని అధికారం. ఆమె నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరులు. ఆది కుటుంబం, లోకమునంతటినీ కన్న తల్లి, ఆ బ్రహ్మకీట జనని. అందుకని ఆ తల్లి తాంబూలం వేసుకుని ఉంది. అందులో పచ్చకర్పూరపు చిన్న చిన్న కళికలు ఆమె నాలుక మీద ఉన్నాయి. ఈ ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి వెడుతున్నారు. వెడుతున్నప్పుడు అక్కడ భోజనం చేసినటువంటి విస్తరాకు ఒకటి కనపడింది. అరిటి ఆకు అనుకోండి, ఒక ఆకులో వడ్డించకూడదు. ఒక ఆకులో వడ్డించడం దోషం. 2 ఆకులు వేసి వడ్డించాలి. అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో, సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి వెడితే ఆకు వేసి, ఒకవేళ కింద ఆకు వేయకపోతే ఆకు చివరి భాగం తుంచి ఆకు కింద వేస్తారు. 2 ఆకులు వేయకుండా భోజనం పెట్టకూడదు. అందుకని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఆకు కనపడింది, లేదా ఆకులు కనపడ్డాయి అనుకోండి. వాళ్ళు ఇలా చూశారు. ఆయన ఏదో కొన్ని పదార్థాలు తిన్నాడు, కొన్ని పదార్థాలు వదిలేశాడు. అవి ఎవరు వండినవి? సాక్షాత్ జగదంబ అన్నపూర్ణ వండినటువంటి పదార్థాలు భర్త కోసం. ఆ పదార్థముల యొక్క ఉచ్ఛిష్టం, శేషం ఉంది. అవి మంచి సువాసనలు గుబాళిస్తూ ఉంటాయి. వీళ్ళు యుద్ధం చేసి వస్తున్నారు. ఎంత ఆకలి మీద ఉంటారు. అందులో పిల్లలు
ఇప్పుడు ఈ ముగ్గురు ఆకలితో అటు చూసి నాన్నగారు తినగా మిగిలిన పదార్థం కాబట్టి మనం తినచ్చు అని వెళ్ళలేదుట. ఎందుకు వెళ్ళలేదు అంటే నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై, త్రిపురాసుర సంహారం చేసినటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు తన భార్య తన బిడ్డలు తినడానికి సహజంగా అధికారం ఉంటే కాదు అని చండీశ్వరుడికి ఇచ్చాడు అధికారం. నేను తినగా మిగిలిన పదార్థాన్ని ఓ చండీశ్వరుడా నువ్వు తినవచ్చు అని అధికారం ఇచ్చాడు, ఇంకెవరికీ అధికారం లేదని. అందుకని ఒకవేళ ఇలా చూసి అబ్బా ఎంత బాగున్నాయో అన్నారనుకోండి, మనసుతో తిన్నట్టు. అందుకని వాళ్ళు అసలు దాని వంక చూడకుండా ఇలా తల తిప్పేసుకున్నారట. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశి విశద కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా. వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి పార్వతీదేవి ఒక ఆసనం మీద కూర్చుని తాంబూల చర్వణం చేస్తుంటే పక్కకి వెళ్ళి కూర్చుని అమ్మవారి ముఖం వంక, అమ్మవారి యొక్క నోరు వంక, తాంబూలపు ఎర్రటి రంగు వంక, ఆ తాంబూలంలో ఉన్నటువంటి ఆ తెల్లటి కర్పూర కలికల వంక ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉండిపోయారట. శంకరాచార్యుల వారు కూడా చండీశ్వరుడికి తప్ప పరమశివుడి యొక్క నిర్మాల్యాన్ని తీసుకునేటటువంటి అధికారం వేరొకరికి లేదు అని నిర్ధారించడానికే నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై అన్నారు. అందుకే అవి చండీశ్వరుడికి చెందుతాయి కనుక మనం ఎప్పుడైనా శివాలయానికి వెడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఓ కొబ్బరి చెక్క కానీ అరటిపండు కానీ ఏదైనా ప్రసాదం ఇస్తే అది చండీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి చిటిక వేసి ఆయనకి చూపించి ఆయన అనుగ్రహంతో ఆయన అనుమతితో వాటిని ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకుని తత్ప్రసాదాన్ని కుటుంబం అందరూ కూడా స్వీకరించాలి. కాబట్టి చండీశ్వరుడికి అంత గొప్ప అధికారం ఇచ్చాడు.